నెంబర్ 3 అరవింద సమేత వీరరాఘ. వన్ ఆఫ్ మై ఫేవరెట్ పర్ఫార్మెన్సెస్ ఆఫ్ తారకన్న. గురూజీ కళ నుంచి పుట్టిన ఈ అద్భుతాన్ని 100కు 100 రెట్లు న్యాయం చేశాడు తారకన్న. ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ సినిమాలు కంప్లీట్గా వ్యానిష్ అయిన టైంలో త్రివిక్రమ్ గారు ఫ్యాక్షన్ సెటప్ సినిమాకు ఒక న్యూ అప్రోచ్ తీసుకొచ్చారు అరవింద సమేత వీరరాఘవతో. సినిమా స్టార్టింగ్ నుంచి ఒక హై ఉంటుంది. ముఖ్యంగా రాఘవుడి క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసిన విధానం అయితే హీరోయిజంని ఎలివేట్ చేస్తూ ఆ కథలోని ముఖ్య సారాన్ని ఎస్టాబ్లిష్ చేశారు గురూజీ. వన్ ఆఫ్ ద బెస్ట్ నరేటివ్ స్టైల్ ఇన్ హిస్ బుక్. బట్ ఆ సీక్వెన్స్ మొత్తం ఒక మాస్ గూస్ బమ్ స్టఫ్. అండ్ తారక రాముడు రౌద్రం చూస్తాం ఆ సీక్వెన్స్లో. ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ రామ్ లక్ష్మణ్ గారి కొరియోగ్రఫీ అండ్ తమన్ బై బీజం నరాలు దింపేశాం ఆ సీక్వెన్స్లో. సినిమా ఆ లెవెల్లో స్టార్ట్ అయ్యి నరేషన్లోకి దింపాక సినిమాలో మాసి స్టఫ్ లేకపోయినా హార్ట్ టచింగ్ ఎమోషన్స్తో సినిమా మొత్తం గుంజేశారు గురూజీ. అండ్ ఈ సినిమాలో హీరోయిజంని ఇంకో రూట్లో ప్రజెంట్ చేశారు. ఆ కుర్చీలో కూర్చొని వార్నింగ్ ఇచ్చే సీన్స్ ఏసీ థియేటర్లో చెమటలు పట్టాయివయ్యా. అండ్ మరీ ముఖ్యంగా ఆ బీజం హాంటింగ్ అసలు. అరవింద సమేతలో రాఘవుడి క్యారెక్టర్తో పాటు దానికంటే ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చిన క్యారెక్టర్ బసిరెడ్డి క్యారెక్టర్, అండ్ విచ్ ఇస్ మై ఫేవరెట్. ఆ రైటింగ్కి ఆ పర్ఫార్మెన్స్కి ఒక ఆస్కార్ ఇవ్వచ్చు అన్నంతలా పర్ఫార్మ్ చేశారు జగపతి బాబు గారు. ఈ సినిమా చూశాక ఆయన డైలాగ్ డెలివరీకి, ఆ డైలాగ్స్కి అండ్ తనలో ఉన్న పర్ఫార్మర్కి ఒక పెద్ద ఫ్యాన్ అయిపోయాం. ఇంకా చాలా చెప్పాలంది, బట్ అప్పుడు వీడియో డ్యూరేషన్ పెరిగిపోతుంది. సో ఐఎమ్ గోయింగ్ ఫార్వర్డ్. దిస్ ఎ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్.